గణేష్ గారు బొకేని అందిస్తారు. ఇక మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే బొత్స ఝాన్సీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, మన మెగా బ్రదర్ నాగబాబు గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక ఈ చిత్రం దర్శకులు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జేఎన్సీ పరంజీ గారిని వేదిక మీదకి మీ చప్పట్ల మధ్య ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే 2 పాటలు ఆల్రెడీ వినేశారు, ఇంకా 4 పాటలు విననున్నారు. వారి గురించి ఏం చెప్పమంటారు? ద గ్రేట్ మజిషియన్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు, హీరో గారు ఆల్రెడీ స్టేజ్ మీదే ఉన్నారు. మరి హీరోయిన్ గారు అక్కడే కూర్చుంటే ఎలాగా? లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ త్రిష. అలాగే ఈ సినిమాలో ఇంకొక అందమైన తార తళుక్కుమననుంది, ఆస్ట్రేలియన్ బ్యూటీ డానా. లెట్స్ ఇన్వైట్ డానా విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మరో బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి కార్బందా, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ఎంతో మంది అతిథులు ఉన్నారు. వారందరినీ పేరు పేరున వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నైజాం డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త అమీరుద్దీన్ గారు, అలాగే సహృదయులు డి జయంత్ గారు, మరో ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారు, అలాగే సహృదయులు ప్రతాప్ రెడ్డి గారు. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన మరో ప్రొడ్యూసర్ దానయ్య గారు, శ్రీ కొండా కృష్ణరాజు గారు, నిర్మాత కొండా కృష్ణరాజు గారు, అలాగే శ్రీ ఆర్కే శోభనాద్రి గారు అండ్ నీలిమా నాగేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమాకి ద గ్రేట్ డైలాగ్ రైటర్స్ పరుచూరి సోదరుల్లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు గారు, ఈ సినిమాకి ఆర్ట్ అందించిన నారాయణ రెడ్డి గారు, ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు, కెమెరామెన్ జైనల్ విన్సెంట్ గారు, అలాగే లిరిసిస్టులు రామ్ జోగయ్య శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు, రెహమాన్ గారు అండ్ ఇందాక టైటిల్ సాంగ్ ని మీరు విన్నారు రాసినటువంటి లిరిసిస్ట్ విశ్వ గారు. తీన్మార్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదల కాబోతుంది. ఆదిత్య మ్యూజిక్ దయానంద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ హమీనుద్దీన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇవాళ ఈ కార్యక్రమంలో సిడి లాంచ్, మరి ఇవాళ సిడి లాంచ్ కార్యక్రమం కన్నా ముందు లెట్స్ హియర్ సమ్ స్పీచెస్ ప్లీజ్. ముందుగా అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, ఇప్పుడు ఎవరు మాట్లాడినా మీకు నచ్చదు. ఆ తర్వాత గణేష్ మాట్లాడిన తర్వాత అలాంటి నిర్మాత మాట్లాడినా కూడా అతను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడంటే నేను ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ గురించి మీకు ఆనందం కనుక నేను మాట్లాడట్లేదు. ఉన్న అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి విరమిస్తున్నాను. త్వరలో పవన్ కళ్యాణ్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకెవరు మాట్లాడినా మీకు బోరు కొడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము.
మీరు మాట్లాడద్దని తర్వాత మాట్లాడారు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలకి మాకైతే ఇది కొత్త. ఏదేమైనప్పటికీ పైనున్న మిత్రులు, స్నేహితులు, పెద్దలకి, ముందున్న పెద్దలకి, సోదరులకి అందరికీ నా శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ, నేను ముందే గణేష్కి చెప్పాను, గణేష్ ఇలాంటి కార్యక్రమాల్లో కొంత మాకు కొత్తదనం, దయచేసి నన్ను విడిచిపెట్టు, నేను కళ్యాణ్ గారికి ఫోన్లో లేదా ఇంటికి వెళ్ళి ఆయనకి విషయం చెప్దాము అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కాదు రావాలన్నయ్య అని చెప్పి కోరితే, ఏదేమైనప్పటికీ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ, ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వడమే కాకుండా గణేష్కి మరి ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ ఇదొక మైలురాయిగా గణేష్ జీవితంలో కూడా ఉంటుందని ఊహిస్తూ, మరి ఇందాక గణేష్ చెప్పినప్పుడు కళ్యాణ్ గారితో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తుల గురించి కూడా చెప్పడం జరిగింది. అది డైరెక్టర్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు. మరి వారందరి తాలూకా మరి సహకారాన్ని నేను గణేష్ మాటలు చూసిన తర్వాత, మాకు రాజకీయ నాయకులు మేమే సందర్భాన్ని బట్టి మా భాషని, మాటల్ని మాట్లాడతామని అనుకున్నాం. వారికంటే మేము సాధినట్లు అనుకున్నాం, కానీ సాధినట్లు మేము కాదు. ఇవాళ గణేష్ని చూసిన తర్వాత మీరే సాధినట్లు, మేము మాత్రం కాదనేది తెలిసింది. అంటే నటన కంటే ముందు గణేష్ చెప్పిన మాటలు, మరి పవన్ కళ్యాణ్తో ఆయనకున్న అనుబంధం, సంబంధం, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పిన ప్రతి మాటని కూడా మనం మళ్ళీ నెమరు వేసుకుంటే స్నేహానికి మిత్రత్వానికి ఆయన ఇచ్చిన విలువని మరి గణేష్ ఈ సినిమా ద్వారా మరి నిరూపించడంలో ఏ విధమైన సందేహం లేదనేది మనస్ఫూర్తిగా మరి నేను నమ్ముతూ, మరి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే గణేష్ గారికి, ఈ మొత్తం ఉన్న ఈ సినిమాలో ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షల్ని, మన ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాం. సెలవు.